కారుకు కొత్త లుక్. సరే చూద్దాం ఆ లుక్ ఏంటో కూడా. అది అసలు అదే చూద్దాం. మేడిగడ్డ అంతా డొల్ల అసలు లుక్ ఇది. మొత్తం కూలగొట్టాలి, మళ్ళీ నిర్మించాల్సిందే. 3200 కోట్లు నష్టం. 3 పియర్లు కాదు, మొత్తం బ్యారేజీకి పగుళ్ళు. టన్నుల బరువున్న సిమెంట్ దిమ్మెలు కొట్టుకుపోయాయి. డైమండ్ కటింగ్ రిపేర్లు కుదరవు. నిర్వహణ లోపాలు సుస్పష్టం. 2 ఏళ్ల నుంచి కుంగుతుంది. నీరు నిల్వ చేస్తే ప్రమాదమే. విజిలెన్స్ ప్రాథమిక నివేదిక. కథం కాళేశ్వరం అయిపోయింది. మేడిగడ్డ అసలు మొత్తం ప్రాజెక్ట్ అయిపోయింది. ఇంకా ప్రాజెక్ట్ అయిపోయినట్టే. మొత్తం కూలగొట్టి కట్టాల్సిందే అంటున్నాడు. కూలగొట్టి దాదాపు ఇంకా పెద్ద కారు పోతే అడంగా అది కుంగే మొత్తం పోయేటట్టే ఉంది అది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అత్యంత భారీ స్కామ్ జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి ఇచ్చిన నివేదికలో స్కామ్ వెలుగులోకి చూసింది. ఇంజనీరింగ్ నిర్వహణ లోపాలతో 3200 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని నివేదిక తెలియజేసింది. అంటే ప్రజాధనం మొత్తం ఇక్కడ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన ట్యాక్సుల రూపంలో వసూలు చేసిన డబ్బులన్నీ నీటిపాలైపోయినట్టే లెక్క. ఇంకా అత్యంత ప్రమాదంలో ఉన్న ఈ ప్రాజెక్టు కూల్చివేయాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంతకంటే ఇక అనడానికి ఏమీ లేదు. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలు చేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరించింది. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి ఇంకా రిపోర్ట్ వస్తుంది. ఇది పూర్తి కథను 3లో చూస్తుంటాం. ఇది మేడిగడ్డ పరిస్థితి. కారు కొత్త లుక్ చూద్దాం.